హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూజివీడ్ రుచులు. నేను మీ కళ్యాణి. ఈరోజు నేను మీకు చూపించబోయే వంట గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే పచ్చిశనగపప్పు చికెన్ కర్రీ. ముందుగా ఒక 150 గ్రాముల పచ్చిశనగపప్పుని కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి టమాటా ముక్కలు వేసి మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మరో 2 నిమిషాలు చికెన్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు మీ రుచికి తగినంత కారం, 1/4 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి కలిపి 1 గ్లాసు నీళ్లు పోసి 5 నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఉడుకుతున్న చికెన్లో వేసి కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కూర దగ్గర పడిన తర్వాత మీకు ఇష్టమైతే చికెన్ మసాలా వేసుకోండి, లేదంటే గరం మసాలా పౌడర్ సరిపోతుంది. కొంచెం కరివేపాకు, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో రుచిగా ఉండే పచ్చిశనగపప్పు చికెన్ కర్రీ రెడీ. ఫ్రెండ్స్,
మీరు ఏదైనా వంట చూడాలి అనుకుంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా ఆ వంట చేసి చూపించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా నూజివీడు రుచులు ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ అన్నీ మీకు రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.